తప్పు చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళి ఇలా జీవించకూడదు కదా, ఇలా చేయడం తప్పు కదా, ఈ విధంగా చేస్తే దేవుడు అసహించుకుంటాడు కదా, దేవుడు కోపగించుకుంటాడు కదా, ఇప్పటికైనా జీవితాన్ని మార్చుకుందాం, ఇప్పటికైనా జీవితాన్ని సరి చేసుకుందాం, ఇప్పటికైనా జీవితాన్ని బాగు చేసుకుందాము అని చెప్తే కొందరేమో అంగీకరిస్తారు. అవును కదా, ఇలా చేయకూడదు కదా, ఇలా జీవిస్తే దేవుడు శిక్షిస్తాడు కదా, ఇలా జీవిస్తే పరలోకం లేదు కదా అని కొందరు అంగీకరించి తమ జీవితాన్ని మార్చుకుంటారండి. అయితే మరికొందరేమో ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా సరే దేవుడు చెప్పినా కూడా నేను వినను, దేవుడు చెప్పినా కూడా నేను మారను, దేవుడు చెప్పినా కూడా నా జీవితాన్ని మార్చుకోను అని కొందరు చాలా గట్టిగా మొండిగా జీవిస్తుంటారు. గమనించాలి, దేవుడు చెప్పినట్టుగా మానవుడు వినాలండి, దేవుడు చెప్పినట్టుగా మానవుడు జీవించాలండి, దేవుడు చెప్పినట్లుగా మానవుడు తన జీవితాన్ని మార్చుకోవాలండి. ఎందుకంటే మానవుడు ఈ లోకంలో మరణించాక వెళ్తే 2 ప్రదేశాలకు వెళ్ళాలి. ఒకటి పరలోక రాజ్యం, 2 నరకం. పరలోక రాజ్యం అంటే ఏంటి? దేవుని నివాస స్థలం. పరలోక రాజ్యం అంటే ఏంటి? దేవుడు ఉండే ప్రదేశం. పరలోక రాజ్యం అంటే ఏంటి? పరిశుద్ధులు ఉండే ప్రదేశం. మరి నరకము అంటే ఏంటి? నరకము అంటే పాపులు ఉండే ప్రదేశం, ఎప్పుడు బాధ, ఇబ్బంది, రోదన ఉండే ప్రదేశం అండి. మరి ఇప్పటికైనా మన గమ్యం ఏంటో నిర్ణయించుకుందాం. దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధంగా జీవిస్తే మనం పొందబోయే రాజ్యం ఏంటంటే పరలోక రాజ్యం. దేవుడు చెప్పినా సరే మారకుండా, దేవుడు హెచ్చరించినా మారకుండా పాపంతో జీవిస్తే మనం పొందబోయే రాజ్యం నరకం. మరి మన గమ్యం ఏంటో మనమే నిర్ణయించుకోవాలి, మనం చూస్ చేసుకోవాలి. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుడు చెప్పినట్టే మార్పు చేద్దాం, మన జీవితం